వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రాజశ్యామల యాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరిమండ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోంది. ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ యాగం 11 రోజుల పాటు అంటే ఎన్నిక ముగిసేంత వరకు కొనసాగుతుంది. 54 మంది ఋత్విక్కులు ఈ యాగ క్రతువులో పాల్గొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల గోత్రనామాలతో ప్రతిరోజు ఈ యాగంలో పూజలు నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లిలోని కంటేపూడి నలంద ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా ఈ యాగం కొనసాగుతోంది. 1వ తారీఖు నుంచి ఎలక్షన్ రోజు 11వ తారీఖు వరకు ఇక్కడ విశేషంగా చేయాలని, ప్రజల్లో కూడా మంచి మార్పు రావాలని, మంచి సమర్థవంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గెలవాలని అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో మేమంతా పండితులమంతా కూడా ఇక్కడికి రావడం, 54 మంది ఋత్విక్కులు ఈ యాగంలో పాల్గొనడం, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యాగంలో పాల్గొనడం జరుగుతోంది. కాబట్టి ఆయన ఎన్నికల రోజు 11వ తారీఖు వరకు ఆ రోజు లఘు పూర్ణాహుతి చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్ళి హైదరాబాద్లో కూడా కార్యక్రమం జరుగుతోంది. అది కంటిన్యూషన్గా మళ్ళీ 23వ తారీఖు దాకా, మే 23వ తారీఖు దాకా జరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి పూర్ణాహుతికి వస్తారని కూడా నిన్న ఉగాదిలో మేము వారికి చెప్పడం జరిగింది. తప్పక జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 100% ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం. అలాగే ఆశీర్వచనం చేస్తూ ఉన్నాం. మేము ఈ చండీ సహస్ర చండీ యాగాన్ని జూలై 29, 2017లో హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతితో అక్కడ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా, నిర్విరామంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా, అలాగే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయిపోయి ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి పూర్ణాహుతికి వచ్చేయడానికి అప్పటి వరకు కూడా చేద్దామనే సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. దానిలో అంతర్భాగంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ చేయాలని వేద పండితులందరూ నిర్ణయించడం వలన ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం.